హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అండ్ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే దావోస్‌లో సమావేశానికెళ్ళినప్పుడు బ్లూంబర్గ్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఏదైతే ఆస్ట్రేలియాలో అండర్ 16 సోషల్ మీడియా నిషేధం ఉందో అది మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. దానికి అవకాశం ఉంది. దాని మీద మేము స్టడీ చేస్తున్నాము అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ పెరిగిపోతూ ఉండడము, ముఖ్యంగా టీనేజర్స్ మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉండడము, వాళ్ళు ఆ విచక్షణ ఏదైతే ఉంటుందో, ఏది మంచి కంటెంట్, దేనికి ఇన్‌ఫ్లుయెన్స్ అది వాళ్ళ బ్రెయిన్స్‌ని కంట్రోల్ చేసే విషయంలో ఎక్కువగా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తున్న తరుణంలో ఇటువంటి ఒక స్టేట్మెంట్ రావడం. అందులోనూ ఇండియా మొత్తంలో ఏ స్టేట్ కూడా ఇటువంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు ఇప్పటివరకు. సో, ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? అంటే అసలు నిజంగా సాధ్యాసాధ్యాలు ఎంత ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో? ఒకవేళ చేయగలిగితే ఎటువంటి మార్పులు రావచ్చు? దీన్ని 2 యాంగిల్స్‌తో మాట్లాడడానికి మనతో ఇద్దరు గెస్ట్స్ ఉన్నారు. ముందు మాధవరావు గారు విజయవాడలో ఆంధ్రాలో శిఖరా స్కూల్స్ అలాగే రెసిడెన్స్ కాలేజ్ ఫౌండర్, అలాగే వాడి ప్రిన్సిపల్‌గా కూడా వ్యవహరిస్తున్నారు శిఖరా స్కూల్స్‌కి. సో, ఎడ్యుకేషన్ యాంగిల్‌లో ఎంతోమంది విద్యార్థుల్ని రోజు చూస్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళ ఈ సోషల్ మీడియాతో వాళ్ళెలా ఉంటున్నారు, జనరేషన్ వైస్ చేంజెస్ ఎలా వచ్చాయి, ఆల్రెడీ ఆయన పొలిటికల్‌గా కూడా చాలా అవేర్‌గా ఉన్నారు కాబట్టి, ఆ యాంగిల్స్ ఆయన మాట్లాడతారు. ఇంకొకరు డాక్టర్ బి. హర్షిని, ఎండీ సైకియాట్రీ. సో, యంగ్ వుమెన్ సైకాలజిస్ట్ అనుకోవచ్చు. సో, తను సైకియాట్రీ యాంగిల్‌లో ఎలా చూడొచ్చు? అసలెట్లా సోషల్ మీడియా వాళ్ళ బ్రెయిన్స్ ఇది చేస్తూ ఉంది? మొత్తం సైకియాట్రీ యాంగిల్‌లో హర్షిని మాట్లాడతారు. సో, మాధవరావు గారితో మొదలు పెడదాం. మాధవరావు గారు మీరు చెప్పండి. మీరు ఆల్‌మోస్ట్ 2, 3 డికేడ్స్ నుంచి ఉన్నారు కాబట్టి కంప్లీట్‌గా ఎస్టాబ్లిష్ చేసి ఫౌండర్‌గా ఉన్నారు, టీచర్‌గా ఉన్నారు. సో, అనేక యాంగిల్స్‌లో విద్యార్థులను అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి, పర్టిక్యులర్‌గా ఈ సోషల్ మీడియా అడిక్షన్ అన్నది ఏ వయసు పిల్లల నుంచి మొదలవుతుంది? అసలు ఏ ఫేజ్, ఏ ఇయర్స్ ఆర్ ఏ డెకేడ్‌లో ఇది చాలా స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయింది? నమస్కారం అండి. ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటిది నిజానికి ఇది ఒక పెద్ద సమస్య. ఇప్పుడున్నటువంటి జనరేషన్‌కి, యంగ్ జనరేషన్‌కి ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య ఇది. ఆస్ట్రేలియాలో ఇప్పటికీ అండర్ 16 అంటే 16 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించేటటువంటి విధంగా అక్కడ చట్టం రూపొందించారు. అటువంటి చట్టాన్ని ఇక్కడ కూడా తీసుకొస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్కి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి, అట్లాగే టెక్నాలజీకి కూడా ఐటీ మినిస్టర్గా ఉన్నటువంటి లోకేష్ ఒక స్టేట్మెంట్ని పాస్ ఆన్ చేశారు. అయితే దీంట్లో గమనించాల్సినటువంటిది ఏంటంటే నష్టాలు, అలాగే నిషేధించటంలో ఉండేటటువంటి పాసిబిలిటీస్ అండ్ ఫీజిబిలిటీస్ అన్నమాట. ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఈ విషయం మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ బేసికల్గా మనం మాట్లాడుకునేట్టయితే ఫస్ట్ సోషల్ మీడియా వలన విద్యార్థులకి జరుగుతున్నటువంటి నష్టం ఎంత నష్టం ఉంది అని చెప్పానంటే దాన్ని కొలవడానికి వీల్లేనంతగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకని అట్లా అంటున్నామంటే ఇప్పుడు విద్యార్థులు, ఇందాక రచన అడుగుతూ క్వశ్చన్లోనే పార్ట్గా మాట్లాడింది అనమాట. తను ఏమంటుందంటే అంటే దీనికి సంబంధించినటువంటిది ఏ వయసు నుంచి ప్రభావితం అవుతున్నారు అని చెప్పేసి అంటే సోషల్ మీడియాలో ఏ వయసు నుంచి ప్రభావితం అవుతున్నారు. నిజంగా మాట్లాడాలంటే పసితనం నుంచి మీడియాకి ప్రభావితం అవుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. పసి వయస్సు అని చెప్పి ఎందుకంటున్నానంటే అండర్లైన్ చేసి మరీ చెప్పాల్సినటువంటి అవసరం. ఎందుకని ఆ మాట అంటున్నాను అని చెప్పానంటే పిల్లలు ఇంకా పాకేటటువంటి వయసులోనే ఇంట్లో పాకుతున్నటువంటి వాళ్ళకి ఫోన్లు చూపించి, ఫోన్లో వచ్చేటటువంటి రకరకాల వాయిస్లు వినిపించి ఇట్లా రకరకాలుగా పిల్లల్ని ఫస్ట్ ఫోన్కి ఎడిక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత క్రమంగా సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే పాఠశాల స్థాయిలో ఈ సోషల్ మీడియా ఎడిక్షన్ అనేటటువంటిది విపరీతమైనటువంటి దీంట్లో ఉంది. అంటే అండర్ 16 అని చెప్పేసి అనుకుంటున్నాము. అండర్ 16 అని చెప్పేసి అంటే ఇంటర్మీడియట్ని తీసేస్తే 10th క్లాస్ వరకు, అప్ టు 10th క్లాస్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాకి తీవ్రంగా ప్రభావితం అవుతున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది. దీనివలన ఏం జరుగుతుంది మాకు ఇక్కడ అంటే పాఠశాలలో, క్లాసుల్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటే నేను గత
గతంలో కూడా మాట్లాడుతూ ఏదో ఒక సందర్భంలో మాట్లాడాననమాట. ఏంటంటే పిల్లలు ఎంతగా అడిక్ట్ అయిపోయారు అని చెప్పానంటే, వాళ్ళని కంట్రోల్ చేయటం తల్లిదండ్రులకు సాధ్యం కాక, పిల్లలు పూర్తిగా వాళ్ళని ఏమనాలంటే సైకియాట్రిస్ట్ ఇక్కడే ఉన్నారు. సో, పిల్లలు కూడా ఆ వైపుగా మళ్ళేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే పిల్లల్ని ఎక్కడ మనం కంట్రోల్ చేయడానికి అవకాశం లేనటువంటి వాతావరణం మన ముందు కనబడతా ఉంది. సో, దీంతోటి అంటే అండర్ 16 తోటి గనక మనం చెక్ చేసుకున్నట్లయితే 16 ఏళ్ల వయసు కంటే లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా సరే ఈ ఈ సోషల్ మీడియాకి ఎఫెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి దాన్ని అంటే కంట్రోల్ చేసి పిల్లల్ని మళ్ళీ కొత్త దీనిలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం బాగా కనబడతా ఉందన్నమాట. దానిలోకి ఏం చెప్పానంటే విద్యార్థులకి వీటిని దూరం చేయాల్సినటువంటి అవసరం, అంటే సోషల్ మీడియాని దూరం చేయాల్సినటువంటి అవసరం బాగా కనబడతా ఉంది. ఇది దీన్ని మనం తప్పనిసరిగా సీరియస్ గా తీసుకోకపోయేట్లయితే దీని వలన నష్టాలు చాలా తీవ్రంగా కనబడతా ఉన్నాయి. సో దీన్ని మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ మాధవరావు గారు. హర్షిని మీరు చెప్పండి, ఒక సైకియాట్రిస్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అందులో మీరు కూడా యంగ్స్టర్ కాబట్టి వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వడం చూడడం మీ పర్స్పెక్టివ్ వేరే ఉంటుంది. ఈ జనరేషన్ లో ఉన్నారు కాబట్టి మీరు ఎలా చూస్తున్నారు? అప్పుడు 90s లో 2000s లో ఉన్న పిల్లలు, 2015s లో ఉన్న పిల్లలు ఈ సోషల్ మీడియా అడిక్షన్ ని ఎటువంటి చేంజెస్ వచ్చాయి, ఎటువంటి పారామీటర్స్ మారాయి దాని గురించి? సో ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారో సోషల్ మీడియాలో కూడా ఈ డిస్కషన్ అనేది హాఫ్ ఉంది. కొంతమంది దీని గురించి పాజిటివ్ గా చెప్తున్నారు, ఇంకొంతమంది లేదండి ఇది నెగటివ్ అని చెప్పి దాని గురించి కూడా డిస్కషన్ పెడుతున్నాడు. సో నేను ఒక డాక్టర్గా, ఒక సైకాట్రిస్ట్గా చైల్డ్ అండ్ అడల్ట్రెంట్ పేషెంట్స్ ని చాలా చూస్తాను కాబట్టి నేను ఇవాళ నా పర్స్పెక్టివ్ ని షేర్ చేస్తాను. 16 ఇయర్స్ బిలో పిల్లలు అంటే వాళ్ళ బ్రెయిన్ అనేది ఇంకా కంప్లీట్ గా డెవలప్మెంట్ అవ్వలేదు, వాళ్ళ మెదడు ఇంకా ఎదుగుతూనే ఉంది. సో ఈ ప్రాసెస్ లో సోషల్ మీడియా అనేది ఒక డేంజర్ లాగానే చూస్తాం. ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఏదైనా మెసేజ్ పంపాలి అంటే ఫోన్ యూస్ చేస్తాం, పాల ప్యాకెట్ తెచ్చుకోవాలంటే కూడా బ్లింకిట్లో ఆర్డర్ పెడతాం, ఏదైనా కావాలి వెతకాలి అంటే కూడా సోషల్ మీడియా చూస్తున్నాము. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడనిది, యూట్యూబ్ షార్ట్స్ చూడనిది కూడా ఎవ్వరూ నిద్రపోరు. ఎప్పుడైతే ఈ 16 ఇయర్స్ లోపు పిల్లలు సోషల్ మీడియాని బాగా యూస్ చేస్తారో వాళ్ళకి ఎమోషన్స్ అనేవి సరిగ్గా కంట్రోల్ ఉండదు, నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పిల్లలు 2 to 3 hours పర్ డే కంటే ఎక్కువగా సోషల్ మీడియాని యూస్ చేస్తారో 30 to 40% వాళ్ళకి యాంగ్జైటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే భయం కావడం, గుండె దడదడ, నలుగురిలో కలవలేకపోవడం, ఎప్పుడు ఏదో ఆందోళనతో ఉంటారు. డిప్రెషన్ కూడా, ఎప్పుడు సాడ్గా ఉంటారు, ఆనందంగా ఉండలేరు, బయటికి వెళ్ళలేరు, ఇలాంటి అనేవి చాలా జరుగుతున్నాయి. చాలా సోషల్ మీడియా యూస్ చేశాక మీరు ఎంత నిద్రపోవాలని ట్రై చేసినా నిద్ర కూడా రాదు. దాని వలన ఎప్పుడైతే వీళ్ళు స్కూల్కి వెళ్తున్నారో అక్కడ పర్ఫార్మెన్స్ కూడా డిక్లైన్ అవుతుంది, మార్క్స్ తగ్గిపోతున్నాయి. పేరెంట్స్ అడుగుతున్నారు స్కూల్లో, మీకు కాలేజ్లో అడుగుతూ ఉంటారు, మా పిల్లలకి మార్క్స్ ఎందుకు తక్కువ వస్తున్నాయి, మా బాబు ఇంతకు ముందు కరెక్ట్గా చదివేవాడు ఇప్పుడేంటి, తనలో ఏమైనా లోపం ఉందా అంటే తన లైఫ్ స్టైల్ ఏదైతే ఈ సోషల్ మీడియా అనేది యూస్ చేస్తున్నారో ఆ హ్యాబిట్లో ప్రాబ్లం ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఆస్ట్రేలియా వాళ్ళు సోషల్ మీడియా అనేది కంప్లీట్గా బ్యాన్ చేశారు అండర్ 16 వాళ్ళకి. వాళ్ళు కూడా ఇది ఎందుకు చేశారంటే వాళ్ళు చాలా మంది స్కూల్స్లో స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది అని గుర్తించారు. సైకాట్రిస్ట్ విజిట్స్ కూడా చాలా మంది పెరిగాయి. వీళ్ళందరిలో వాళ్ళు కామన్గా చూస్తే వచ్చింది మాత్రం సోషల్ మీడియా బాగా యూస్ చేయడం. వాళ్ళకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు, దే ఆర్ కంప్లీట్లీ ఫిట్ అండ్ ఫైన్. కాకపోతే ఈ సోషల్ మీడియా వల్లనే వాళ్ళకి అంత ఇంపాక్ట్ అయింది. సో లోకేష్ గారు తీసుకున్న ఈ డెసిషన్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. పిల్లల గురించి నేను ఎప్పుడైతే ఈ ఫోన్ గురించి మాట్లాడతానో అండ్ మేము కూడా డిజిటల్ హెల్త్ అని చెప్తాము, అంటే ఎలాగైతే మీరు మీ బాడీని కేర్ తీసుకుంటారో మైండ్ కేర్ తీసుకోవాలి. అదే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మ్యామ్ మేము పెద్దవాళ్ళు అయిపోతున్నాము, మాకు ఫ్రీడమ్ ఉండదా, ఫోన్ యూస్ చేస్తే తప్పేంటి, నేను ఒక 2 hour రీల్స్ చేస్తే తప్పేంటి, యూట్యూబ్లో సినిమాలు చూస్తాను గంటల తరబడి, నాకు నచ్చినట్టు నేను ఉండకూడదా, రైట్ టు ఈక్వాలిటీ కదా సుప్రీం కోర్టే చెప్పింది కదా ఇండియాలో అని అడుగుతారు. అలాంటి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ఎస్ ఫ్రీడమ్ అనేది అందరికీ ఉండాలి, కాకపోతే ఫ్రీడమ్ కంటే కూడా ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్.
ఫ్రీడమ్ ఉంది కదా అని ఇప్పుడు బైక్ వేసుకొని మనం రోడ్ మీద వెళ్తే హైవేలో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటామంటే ప్రతిసారి యాక్సిడెంట్ కాదు. కాకపోతే ఆ హెల్మెట్ ఉంటే చాలా ప్రొటెక్షన్ ఉంటది. ఆల్సో తల్లిదండ్రులు కూడా ఈ మధ్య చాలా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. మనం అర్థం చేసుకోగలుగుతాం. వాళ్ళు ఇన్నేళ్ళు కష్టపడ్డారు. ఒక 1 అవర్, 2 అవర్ రిలాక్సేషన్ చేస్తున్నారని. కాకపోతే పిల్లలేమంటారంటే, మా అమ్మ, నాన్ననే సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు కదా! మాకు మీరలా రిస్ట్రిక్షన్స్ పెడతారేంటి అని. సో, నేను స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ, గవర్నమెంట్ కానీ ఏం చెప్తున్నానంటే, ఎప్పుడైతే 16 ఇయర్స్‌కి రీచ్ అవుతారో పిల్లలు, వాళ్ళకి ఒక డిజిటల్ మెంటల్ హెల్త్ టెస్ట్ అనేది పెట్టండి. దానితో ఆ టెస్ట్ వలన మా సైకియాట్రిస్ట్‌లకి తెలుసుద్ది. వీళ్ళు సోషల్ మీడియా యూజ్ చేయగలుగుతారా? వీళ్ళు దాంట్లో ఏదైతే సోషల్ మీడియా వాడుతున్నప్పుడు డోపమైన్ విచ్ ఈస్ ద మెయిన్ న్యూరో ట్రాన్స్‌మిటర్ ఇన్ బ్రెయిన్. అది మొత్తం సోషల్ మీడియా కంట్రోల్‌లో ఉంటుంది కాబట్టి, దాన్ని వీళ్ళు ఆర్ దే ఏబుల్ టు డూ ఇట్? వాళ్ళకవుతుందా సోషల్ మీడియా అడిక్షన్ నుంచి కాకుండా అని. ఎప్పుడైతే ఈ టెస్ట్‌లో ఎవరైతే పాస్ అవుతారో, వాళ్ళకి మనం సోషల్ మీడియా అలౌ చేస్తే బెటర్. ఎందుకంటే 16 అనేది కట్ ఆఫ్ తీసుకున్నా సరే అందరికి డెవలప్‌మెంట్ అనేది సేమ్ టైమ్‌లో రావాల్సింది కూడా కాదు. పిల్లలు కూడా ఏ యాప్ చూస్తున్నారు, యూట్యూబ్‌లో ఏం చూస్తున్నారు, ఫోన్‌లో ఏం చూస్తున్నారు, అది కూడా పేరెంట్స్ అనేది చెక్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు హిడెన్ థింగ్స్ చాలా ఉంటున్నాయి కాబట్టి, ఎలాగైతే మీరు బయట పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇలాంటివి చూస్తారో, మీ పిల్లలు సెల్ ఫోన్‌లో ఏం చేస్తున్నారు, ఎలాంటి కంటెంట్ చూస్తున్నారు అని తెలుసుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు ఇంకో క్వెషన్ అడిగారు. ఆ జనరేషన్‌కి, ఈ జనరేషన్‌కి తేడా ఏంటి అని. మనకి ఎప్పుడైతే సోషల్ మీడియా రెవల్యూషన్ అనేది జియో ఎప్పుడైతే ఈ 5G ప్లాన్ స్టార్ట్ చేసిందో అప్పుడే అయింది. నాకింకా గుర్తు, నేను ఆ టైంలో ఎంబీబీఎస్ చేస్తుండేదాన్ని. అప్పటిదాకా ఈవినింగ్ 4 అయితే మేము టెన్నిసో, బ్యాడ్మింటనో ఆడుకునేవాళ్ళం. అది వచ్చాక 1 జీబీ ఫ్రీ అంటే 1 జీబీలో ఒక మూవీ వచ్చేస్తది. నేనెందుకు బయట ఎళ్లి ఆడుకోవాలి? నేను మూవీనే చూస్తా అని మెల్లమెల్లగా స్టార్ట్ చేశారు. అవైలబిలిటీ కూడా ఒకప్పుడు చాలా కాస్ట్ ఉండేది డేటా. ఇప్పుడు తగ్గిపోయింది. ఎవరైతే ఖాళీగా ఉండి వాళ్ళ టాలెంట్స్‌ని చూయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడం స్టార్ట్ అయింది. రీల్స్ వల్ల కొంతమంది ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయిన వాళ్ళు చిన్న చిన్న సాంగ్స్ చేయడము, చిన్న చిన్న మూవీస్‌లో రోల్స్ చేయడం, డబ్బులు సంపాదించడం, ఎర్న్ చేశారు. అది కూడా ఉంది. సో, దీంట్లో పాజిటివ్ కూడా ఉంది. లైఫ్‌ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. విజిబిలిటీ పెంచుతుంది. మాలాంటి డాక్టర్స్ మేము సోషల్ మీడియాలో వచ్చి హెల్త్ టిప్స్ ఇవ్వబోతున్నాము. మీరు మా దగ్గరికి రాకున్నా సరే మీకు మేమేం చేస్తున్నామో తెలుస్తుంది. అవన్నీ ఉన్నాయి. కాకపోతే 16 ఇయర్స్ కింద వాళ్ళకి అది అర్థం చేసుకునే కెపాసిటీ కంప్లీట్‌గా ఎదగలేదు అన్న పాయింట్‌ని గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ హర్షిని. చాలా విషయాలు చాలా క్లియర్‌గా చెప్పారు. సో, నెక్స్ట్ క్వెషన్ మాధవరావు గారు మీరు చెప్పండి. అంటే యూజువల్‌గా ఒక స్కూల్ ప్రిన్సిపల్‌గా పిల్లల్ని చూసే క్రమంలో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని మీరు తెలుగులో మాట్లాడొద్దని ఫైన్ ఏస్తారు. అంటే ఇది చేయొద్దు, అది చేయొద్దు అని ఫైన్ ఏస్తారు. లేకపోతే ఈవెన్ మన సమాజంలో కూడా కొన్ని చేస్తే తప్పులు అవి శిక్షార్హమని ఉంటాయి. దానివల్ల తగ్గిందా అంటే దానివల్ల కంప్లీట్‌గా తగ్గిన సిట్యుయేషన్స్ కూడా కనపడవు. పెద్దవాళ్ళు కూడా నేరాలు చేస్తూనే ఉంటారు. ఒక పరిస్థితి అనేది వాళ్ళని ఆపే పరిస్థితి ఉండదు. ఒక కండిషన్ అనేది, ఒక రూల్ అనేది. చిన్న పిల్లలు ఇంకా చాలా చిన్న వయసులో ఉంటారు కాబట్టి ఆహ్, వాళ్ళు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల వీళ్ళు ఎందుకంటున్నారు ఇంకా క్యూరియస్‌గా ఏమన్నా బావుంటుందేమో, మనం అసలు సోషల్ మీడియాకి ఎలా అడిక్ట్ కాకుండా ఉండాలి అనే యాంగిల్‌లో ఆలోచించి ఇంకా దాని వైపు ఆసక్తి పొందేటువంటి ఒక రివర్స్ సైకాలజీ వర్క్ అవుతుందనుకుంటున్నారు. ఎందుకంటే పిల్లల్ని చూస్తూ ఉంటారు కాబట్టి. లేదు వీళ్ళెలా గవర్నమెంటే తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళు నిజంగానే అలాగే 16 ఇయర్స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్నొక రూల్‌గా తీసుకొని పాటించే అవకాశం ఉందనుకుంటున్నారు. ఒకవేళ ఇన్ కేస్ వస్తే మీరెలా అనుకుంటున్నారు? ఒకటి బేసికల్‌గా అంటే నేను మళ్ళీ ఇంకొక 2, 3 మాటలు చెప్తూ దాన్ని కూడా కలిపి చెప్తాను. ఇందాక తను మాట్లాడుతూ మాట అన్నారనమాట. అంటే ఇప్పుడు కాలం మారిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందంటే జీవితాన్ని వాస్తవంగా జీవించేటటువంటి వాళ్ళు ఎవరు కనపడటం లేదు. తెర మీద జీవించేటటువంటి వాళ్ళే కనపడుతున్నారు. తెర మీద జీవించటం అని చెప్పేసానంటే అంతకుముందు కేవలం నటులు మాత్రమే తెర మీద కనపడి వాళ్ళు నటిస్తా ఉంటే అది ఇది జీవితానికి దగ్గరగా ఉందా లేకపోతే దూరంగా ఉందా అని చెప్పని మనం జడ్జ్ చేసుకునేవాళ్ళం. అలాగే దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటే తీసుకునేవాళ్ళం. కానీ ఇవాళ అలా లేదు. ప్రతి ఒక్కరూ కూడా తెర మీద ఒక రకంగాను, తెర బయట ఇంకొక రకంగాను జీవించేటటువంటి ఒక వాతావరణం బాగా కనపడతా ఉందన్నమాట. నిజానికి ఈ నేపథ్యంతోటి నిజంగా మాట్లాడాలంటే
ఇందాక మేడం చెప్తూ ఒక మాట అన్నారు, ఈ 5G అనేటటువంటిది వచ్చిన తర్వాత, జియో వచ్చిన తర్వాత 1 GB ఫ్రీ అని చెప్పేసి అని మొదలు పెట్టిన తర్వాత అనేటటువంటిది. నిజానికి ఇదంతా కూడా మన భాషలో చెప్పుకోవాలి అని చెప్పంటే పాలకుల కుట్రే. వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పానంటే ఎప్పుడు కూడా ప్రజల్ని ఒక విధమైనటువంటి మత్తులో ఉంచేస్తే వాళ్ళు తిరగబడకుండా ఉంటారు. కాబట్టి అంటే ఏ రకమైనటువంటి మిగిలినటువంటి వాటి గురించి దేని గురించి కూడా ఆలోచించకుండా ఉంటారు అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు మనం మద్యమో లేకపోతే ఇంకా మాదక ద్రవ్యాలో ఇంకోటో అని చెప్పేసి అనుకుంటే దానితోటి ఈక్వల్ గా ఉన్నటువంటిదే ఈ ఈ ఈ సోషల్ మీడియా అడిక్షన్ అనేటటువంటిది కూడా. నిజంగానే ఒకప్పుడు నేను అంటే దాదాపు ఒక 10-12 ఏళ్ల క్రితం వరకు కూడా పిల్లలు ఈ సోషల్ మీడియాలో ఎక్కడన్నా కనపడతారేమో అని చెప్పేసి అని నా ఫేస్బుక్ అకౌంట్ తోటి నేను చెక్ చేస్తా ఉండేవాడిని అనమాట. అప్పట్లో ఫేస్బుక్ ఒకటే ఉండేది. వాట్సాప్ అంటే అది ఇండివిజువల్ అంటే 1-to-1 గ్రూప్ కాబట్టి 1-to-1 ఉండేది కాబట్టి అది పెద్ద సమస్యాత్మకంగా ఉండేది కాదు. కానీ ఫేస్బుక్ ఒకటే ఉండేటటువంటి రోజుల్లో నేను నా పిల్లలు ఎవరైనా ఈ ఫేస్బుక్ లో ఉంటున్నారా అని చెప్పని చెక్ చేసేవాడిని. చెక్ చేసి ఎవరైనా కనుక దాంట్లో కనపడుతున్నారు, ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేశారు, స్కూల్లో ఉండగానే ఓపెన్ చేశారు అని చెప్పేసి అంటే వెంటనే నేను వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించేసి మీకు తెలియకుండా, నిజానికి ఆ రోజుల్లో పేరెంట్స్ కూడా కొంత కంట్రోల్ చేసేవాళ్ళు అనమాట. అట్లా మీ పిల్లలు దీంట్లోకి వచ్చేస్తున్నారు, ఇది చాలా డేంజరస్ సిచ్యుయేషన్, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని అలౌ చేయొద్దు, వాళ్ళకి ఫోన్లు ఇవ్వద్దు అని చెప్పని పేరెంట్కి నేను వార్న్ చేసేటువంటి ఒక పరిస్థితి ఇంతకు ముందు రోజుల్లో ఉండేది అనమాట. కానీ రాను రాను సోషల్ మీడియా యాప్స్ పెరిగిపోయినాయి, అలాగే రీల్స్ అని చెప్పని కొత్తగా వచ్చేసినాయి. వీటన్నిటితోటి కూడా చూసేట్లయితే ఇప్పుడు అంటే దాన్ని కంట్రోల్ చేయటం అనేటటువంటి ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్, నా చేతుల్లో కనిపించడం లేదనమాట. ఇంకా అట్లాగే పేరెంట్స్ కూడా అదే స్థాయిలో ఆలోచిస్తున్నారు అనమాట. అంటే సరే స్కూల్స్ లో కొంతమంది ఈ ఇంటర్నెట్ రిలేటెడ్ గా వచ్చేటువంటి వర్క్లు, హోంవర్క్ కానీ ఇట్లాంటివి ఇవ్వడం, ఇలాంటి వాటి వలన వాళ్ళు కూడా తప్పనిసరిగా ఫోన్ వాడాల్సినటువంటి పరిస్థితి. అలాగే పర్టికులర్ గా కరోనా తర్వాత అయితే ఇది అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఒక ఫోన్ కొనాల్సిన ఒక పరిస్థితిని అంటే స్కూల్స్ క్రియేట్ చేసినాయి. ద సేమ్ టైం వాతావరణం కూడా అలాంటి పరిస్థితి వచ్చిందనమాట. ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి విద్యార్థుల్ని కంట్రోల్ చేయటం ఎట్లాగూ చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. కంట్రోల్ చేయటం అని చెప్పేసి అంటే నిన్న లోకేష్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే అసలు ఎట్లా సాధ్యం అవుతుంది, ఇది సాధ్యం అవుతుందా అని చెప్పానంటే ఎస్, కొన్ని యాప్స్ మనం గనక అబ్జర్వ్ చేసేట్లయితే ఇప్పటికీ కూడా వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ఆ రిస్ట్రిక్షన్స్ త్రూ వాళ్ళు అడ్మిషన్ ఇస్తున్నారు, దాంట్లోకి ఎంట్రీ అడ్మిషన్ ఇస్తున్నారు. దాని ద్వారా మాత్రమే అవసరమైనటువంటి వాళ్ళు దాంట్లోకి ఎంటర్ అవుతున్నారు, చదువుతున్నారు, లేకపోతే వింటున్నారు, లేకపోతే ఏదైనా సరే చేస్తున్నారు అనమాట. అటువంటి ఒక అంటే యాప్ కంట్రోల్ అనేటటువంటిది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే దాన్ని ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి? ఎస్, మీరు అడుగుతున్నటువంటి క్వశ్చన్కి నాకు అనిపించినటువంటిది అనమాట. ఏంటంటే ఈ దారిని వెళ్ళొద్దు అని చెప్పేసానంటే ఇటే వెళ్ళేటటువంటిది, వెళ్ళి గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో. అంటే ఒక రూల్ ఉంటే ఆ రూల్ ని బ్రేక్ చేయటమే గొప్పగా భావించేటటువంటి వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. అలా బ్రేక్ చేసేటటువంటి క్రమంలో కూడా నేనేమనుకునేవాడిని అంటే ఈ ప్రభుత్వాలు చెబితే మాత్రం ఎవరు వింటారు అని చెప్పేసి అని అనుకునేవాడిని. కానీ చాలా సీరియస్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అర్థమైనటువంటి ఏంటంటే అంటే ప్రభుత్వం ఒక కంట్రోల్ పెట్టింది అని చెప్పానంటే విచ్చలవిడితనం తగ్గుతుంది అనేటటువంటి అబ్జర్వ్ చేశాను నేను. దేని మీదైనా సరే, ఇప్పుడు మద్యం నిషేధించారు అని చెప్పేసానంటే దొంగతనంగా సారా తెచ్చుకోను, లేకపోతే అంటే మద్యాన్ని తెచ్చుకోను తాగలేదా జనాలు అని చెప్పానంటే బహిరంగంగా లేనప్పుడు ఉండేటటువంటి, బహిరంగ చేస్తే ఉండేటటువంటి భయం ఏదైతే ఉంటుందో అది వీళ్ళని కొంత కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ పర్టికులర్ గా సోషల్ మీడియాకి సంబంధించి అయితే దాన్ని ఇంకా బాగా అమలు చేయొచ్చు అని చెప్పేసి అనిపించింది అనమాట. 16 years తర్వాత ఎంట్రీ తీసుకోవడం, దానికి ఈవెన్ అంటే అప్రూవ్డ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అలౌ చేసి అంటే అప్లోడ్ చేస్తేనే దానిలోకి ఎంట్రీ ఇచ్చేటటువంటి అట్లాంటి సిచ్యువేషన్ కనుక క్రియేట్ చేసేట్లయితే డెఫినెట్ గా ఇది సాధ్యం అవుతుంది అనే ఒక ఆలోచన నాకు అనిపించింది. అంటే లోకేష్ ఈ ప్రస్తావన చేసిన వెంటనే ఎట్లా సాధ్యం అవుద్ది అని చెప్పేసి ఆలోచిస్తే నాకు తట్టినటువంటి ఆలోచన ఇది అనమాట. అంటే అడ్మిషన్ తీసుకోవాలి అని చెప్పానంటే FB లోకో లేకపోతే ఇన్స్టాలోకో లేకపోతే ఇంకో దానిలోకో తీసుకోవాలి అని చెప్పంటే తప్పనిసరిగా అంతకుముందు కూడా ఏజ్ లిమిటేషన్ ఉండేది, కానీ ఫేక్ ఏజ్ ఎంటర్ చేసేసి దాంట్లోకి చేరిపోయేటటువంటి వాళ్ళు అనమాట. కానీ అలా కాకుండా
ఏజ్ సర్టిఫికేట్ కూడా, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా ఎంటర్ చేస్తేనే వాళ్ళకి దీంట్లోకి ఎంట్రీ ఇచ్చేటువంటి విధంగా కనుక ఉండేట్లయితే ఇది సాధ్యం అవుతుంది అని చెప్పినటువంటి నాకు నా మనసుకి తోచినటువంటి విషయం అనమాట. సో దీంతో పాటుగా ఇందాక మేడం చెప్పినట్లుగా తల్లిదండ్రులు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ ఇంకా వేరే రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ ని ఎంగేజ్ అంటే దాంతో ఎంగేజ్ అవ్వచ్చు అనమాట. కానీ పిల్లల్నేమో ఫోన్ చూడొద్దు అని చెప్పేసి అని తల్లిదండ్రులు ఫోన్ పట్టుకొని కూర్చున్నారు అనుకోండి, చెరొక ఫోన్ పట్టుకొని, వాళ్ళు ఎట్లా వింటారు? వీళ్ళ మాట ఎట్లా వింటారు? అంటే జనరేషన్ ని తయారు చేసేటప్పుడు, కొత్త జనరేషన్ ని తయారు చేసుకునేటప్పుడు అందులోనూ తమ సొంత పిల్లల్ని ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా అంతో ఎంతో త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఆ త్యాగానికి అంటే ఆ త్యాగానికి విలువ ఇవ్వనటువంటి వాళ్ళు, లేకపోతే ఆ త్యాగాన్ని అంగీకరించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడే ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి. అంటే కొన్ని కుటుంబాలు ఉన్నాయి, కొంతమంది ఉన్నారు, కొంతమంది పేరెంట్స్ ఈవెన్ టీవీ కూడా లేనటువంటి, టీవీలో మళ్ళీ ఛానల్స్ అన్ని లేనటువంటి ఇట్లాంటి పేరెంట్స్ కూడా నేను చూస్తూనే ఉన్నాను అనమాట, ఇంటర్నెట్ లేనటువంటి పేరెంట్స్ కూడా. అయితే స్కూల్స్ కొన్ని చోట్ల తప్పనిసరిగా ఈ ఇంటర్నెట్ బేస్డ్ హోంవర్క్ ఇవ్వడం వలన ఇది చాలా మామూలు అయిపోయింది అనమాట. అంటే ఫోన్ త్రూ అయినా సరే వాళ్ళు ఇంటర్నెట్ దాంతో కొంత వర్క్ చేయాల్సినటువంటిది. ఇవన్నీ లేకుండా కూడా అంటే విద్యా విధానంలో ఉన్నటువంటి మార్పులు కావచ్చు, అలాగే సొసైటీలో ఉన్నటువంటి మార్పులు కావచ్చు, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ చేసేట్లయితే ఇది సాధ్యమే అని చెప్పేసి అనిపించింది అనమాట. అలా లేకపోయేట్లయితే అంటే ఇప్పుడున్నటువంటి విచ్చలవిడితనం, ఇప్పుడున్నటువంటి అంటే నేను చూస్తున్నాను పిల్లల్ని కంట్రోల్ చేయటం అనేటటువంటిది, అంటే చిన్న చిన్న సైకాలజిస్ట్ తను మేడం ఉన్నారు కాబట్టి, ఈవెన్ నేను కూడా గత 30 ఏళ్ళుగా పిల్లలందరినీ చూస్తూ ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతున్నటువంటి ఏంటంటే ఎమోషన్స్ అనేటటువంటి విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఎవరికి కూడా టాలరెన్స్ ఉండటం లేదు. ఎవరు కూడా అంటే కనీసం ఎదుటి వాళ్ళని అంగీకరించాలి, ఎదుటి వాళ్ళు చెప్పేది వినాలి, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసుకొని తర్వాత మాట్లాడాలి అనేటువంటి ఒక టాలరెన్స్ కూడా కనిపించడం లేదనమాట. ఈవెన్ రోడ్డు మీద కావచ్చు, పిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక రకమైనటువంటి హైపర్ టెన్షన్ అనేది బాగా ఎక్కువగా కనిపిస్తా ఉంది. దీనికి అంతటికి కూడా మూల కారణం ఏమిటి అని చెప్పానంటే 100% మనం దీన్ని ఈ సోషల్ మీడియానే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ మాధవరావు గారు. ఫైనల్ గా హర్షిని ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి. మీరు ఇందాక ఈ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దడాయాస్, ఇంకా మీరు చాలా సైకలాజికల్ గా వాళ్ళు వచ్చే ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అన్ని చెప్పారు. ఇప్పుడు ఈ స్టెప్ వల్ల వాళ్ళు ఏ స్టేజెస్ ఆఫ్ లైఫ్ లో, ఏ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ లో వాళ్ళు బెటర్ అవుతారు, అది వాళ్ళ లైఫ్ కి ఎలా ఉపయోగపడుతుంది, ఈ 16 years ఆఫ్ ఏజ్ లో వాళ్ళ డెవలప్మెంట్ మనకి ఎలా స్పష్టంగా కనబడుతుంది ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఉంది? సో సోషల్ మీడియా బ్యాన్ అవ్వడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఎప్పుడైతే మనం మెంటల్ హెల్త్ గురించి మాట్లాడతామో, మెంటల్ హెల్త్ అనేది కూడా ఈజీగా చెప్పాలంటే వాళ్ళ లైఫ్లో రకరకాల స్టేజెస్లో కనిపిస్తుంది. మెయిన్గా మనం మాట్లాడుకునేది పర్సనల్ లైఫ్ అని మాట్లాడతాం, లేదా ప్రొఫెషనల్ లైఫ్ అని చూసుకుంటాం. ఇప్పుడు నేను ఫోన్ గురించి చెప్పాను. ఫోన్ ఎప్పుడైతే మనం యూజ్ చేస్తుంటామో డోపమైన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. డోపమైన్ అనేది ఒక సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది, రివార్డ్స్‌ని ఇస్తూ ఉంటుంది. సో తను రీల్స్ చూస్తారు ఒక 1 అవర్. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఇంకొక 1 అవర్ చూద్దాంలే, ఎందుకంటే డోపమైన్ రిలీజ్ అయింది, తనకి సంతోషంగా ఉంది, ఇంకొంచెం సేపు కావాలనిపిస్తుంది. ఇలా ఇంకొంచెం చాలా ఎక్కువ అయిపోతుంది. ఎప్పుడైతే పిల్లలు చదువుకోకుండా సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తారో ఫస్ట్ మనం వాళ్ళలో చూసేది ఏంటంటే స్కూల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. స్కూల్లో కంప్లైంట్స్ వస్తుంటాయి టీచర్స్ నుంచి, కాన్సంట్రేషన్ పెట్టట్లేదు, చదువుకోవట్లేదు. ఎందుకంటే వీడిక్కడ ఉన్నా కానీ తన మైండ్ వచ్చేసి ఫోన్ మీద ఉంది. ఫోన్ టైం చూస్తూ ఉంటారు. నాకు 4 ఎప్పుడు అయిపోతుంది, నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతాను, ఇంటికెళ్ళి ఫోన్ యూజ్ చేయాలి. మీరు కూడా చాలా సార్లు గమనించి ఉంటారు. మీరు ఒక ఫోన్ 1 అవర్ యూజ్ చేస్తారు, పక్కన పెట్టేసి ఇంకేదైనా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటే ఫోనే గుర్తొస్తుంది. అలాంటి యాంగ్జైటీ అయిపోతుంది. ఎప్పుడైతే డోపమైన్ ఎక్కువ రిలీజ్ అవుతుందో దాన్ని కౌంటరాక్ట్ చేయడానికి వేరే కెమికల్స్ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి నర్వస్ సిస్టమ్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో అందుకే సోషల్ మీడియా అనేది లిమిట్లో చూసుకోవాలి. ఇక ఇంటి విషయానికి వస్తే ఈ అబ్బాయికి టెన్షన్ అనేది చాలా ఉంటుంది.
చిన్న చిన్న విషయాలకి కోపడుతూ ఉంటారు. ఇప్పుడు అమ్మ వచ్చి 9:00 అయింది నాన్న ఫుడ్ తింటావా అంటే, నేనొస్తాను, నువ్వు ఆగు, నేను ఇదే చూస్తాను ఫోన్ అంటారు. బాడీలో ఇప్పుడు 9కి ఇలా పడుకోవాలి, 6కి లేవాలి అన్నదాన్ని అస్సలు పాటించరు. కోపం ఎక్కువవుతుంది, చికాకు ఎక్కువవుతుంది. వీళ్ళస్సలు మాట అనేది వినరు. ఏమైనా అంటే మాకు నచ్చింది మేము చేస్తాము. ఫ్రీడమ్ అది ఇదని అంటుంటారు. సో, ఇంత చిన్నగా కనిపించే ఒక ఫోన్ మన లైఫ్‌ని అంత ఇంపాక్ట్ చేయగలదు. మా దగ్గరికి కూడా పిల్లలొచ్చినప్పుడు ఇదే క్వెషన్స్ వేస్తూ ఉంటారు. తప్పేంటి? సార్ ఇప్పుడు చెప్పినట్టు మా హోంవర్కే నేను ఫోన్‌లో చూసి చేయాలి. సో, మీరు ఫోన్ యూజ్ చేయొద్దంటే ఎలా? మనకి ఒకప్పుడు నేను చిన్నప్పుడు చదివేటప్పుడు ఒక మ్యాథ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే సార్ దగ్గర ఈవినింగ్ ట్యూషన్ వెళ్లి సాల్వ్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అదే మా జూనియర్స్ ఏదైనా చెప్తే ఏదైనా డయాగ్రామ్ కావాలంటే, మేడం చాట్‌జీపీటీ ఉంది నేను చూసేస్తానని 2 మినిట్స్‌లో చెప్తున్నారు. అది 2 మినిట్స్ వాడితే ఓకే. ఇది కావాలి, అది కావాలి, ఇది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి అని ఆ ఏజ్‌లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడే ఎదుగుతున్నారు. ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. మంచి అంటే తెలుస్తుంది. చెడంటే తెలుస్తుంది. ఇలా తెలిసినప్పుడు ఎవరైనా సహజంగా ఈ చెడుకి అట్రాక్షన్ అనేది ఎక్కువగా గురి అవుతుంటారు. సో, నేను కంప్లీట్‌గా సోషల్ మీడియా బ్యాన్‌ని ఎంకరేజ్ చేస్తున్నాను. అండ్ రియల్లీ హోప్ ఇది త్వరగా ఇంప్లిమెంట్ అవుతుందని. నాకు తెలుసు పిల్లలకి కానీ, కొంతమంది పేరెంట్స్‌కి కానీ ఇది నచ్చకపోవచ్చు. అదేంటి అలా చేస్తున్నారు అది ఇదని. కాకపోతే సార్ చెప్పినట్లు మనం కొన్ని యాప్స్‌కి డేట్ ఆఫ్ బర్త్ గాని, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ గాని అది అప్‌లోడ్ చేసిన తర్వాతే గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేసినట్టుగా ఉంటే, ఏవైతే పాజిటివ్ యాప్స్ ఉంటాయో అవి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఈ వాట్సాప్ అనేవి, ఇన్‌స్టా రీల్స్ అనేవి, లేకపోతే పార్న్ వెబ్‌సైట్స్ అలాంటివి వల్గర్ థింగ్స్ కానీ మన పిల్లలు దానికి దూరంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ స్టెప్స్ పాటిస్తారో ఇండియా అనేది ఒక బెటర్ మెంటల్ హెల్త్ కంట్రీగా ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. అండ్ మనం ఎన్ని చెప్పినా సరే గవర్నమెంట్ కనుక ఒక్క స్టెప్ తీసుకుంటే అది చాలా మందికి యూజ్ అవుతుంది. కరెక్ట్. థ్యాంక్ యూ హర్షిని. ఓవరాల్‌గా టాపిక్ చర్చ ముగింపుకొచ్చేసాం. దీని గురించి కన్క్లూజన్ మీరిద్దరు 2 మినిట్స్ కన్క్లూడ్ చేస్తే చర్చ ముగిద్దాం. ముందు మాధవరావు గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఎస్ అమ్మా. నిజానికి ఇప్పుడున్నటువంటి కండిషన్‌లో అంటే దీని మీద వ్యతిరేకత కూడా పెద్దగా రాదు నాకు తెలిసి. దీన్ని గనక సీరియస్‌గా తీసుకొని గవర్నమెంట్ యాక్షన్‌లోకి గనక దిగేట్టయితే దీని మీద పెద్దగా వ్యతిరేకత కూడా రాదు. దట్టు ఇంకోటేంటంటే 16 ఇయర్స్ ఏజ్ లోపులో ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి కూడా పెద్దగా కనపడదనమాట. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి ఒక అంటే ఒక ఏజ్ లిమిటేషన్ అనేటువంటిది పెట్టుకొని దాని ద్వారా మనము దీన్ని గనక కంట్రోల్ చేసేట్లయితే నిజంగానే ఇది అటు రేపటి తరాన్ని కొంచెం ఆలోచనాత్మకమైనటువంటి తరంగా తయారు చేసుకోవడం, రెండోది ఫిజికల్ గాను మెంటల్ గా కూడా హెల్తీ తరాన్ని తయారు చేసుకోవడం అనేది సాధ్యం అవుతుంది. అలా లేకపోతే రాను రాను మరి ఏమవుతాము అని చెప్పంటే, ఎందుకంటే ఇక్కడ కూర్చొని ఉంటే పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వచ్చి మాట్లాడేటటువంటి మాటలు వాళ్ళ ఇది చూస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, మేమైతే దాదాపు చివరికి వచ్చేస్తున్నాం. ఇంకా మహా అయితే ఇంకొక 10 ఇయర్స్ వర్క్ చేస్తాము, లేకపోతే ఒక 7-8 ఇయర్స్ వర్క్ చేస్తాము. ఐ మీన్ పిల్లలతోటి ఇట్లాగా. కానీ నెక్స్ట్ జనరేషన్ ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ ఏ ఆలోచనలతోటి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే టీచర్స్ ఏ రకమైనటువంటి పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటివన్నీ తలుచుకుంటూ ఉంటే చాలా చాలా ఆందోళన కనిపిస్తా ఉంది. కాబట్టి ఇది నిజంగానే అంటే మనం చర్చిస్తున్నామే కానీ, అది ఒక పాయింట్ దొరికిందని చెప్పి చర్చిస్తున్నామే కానీ నాకు తెలిసి ఇది అంత తొందరగా కార్యాచరణలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అంటే సీరియస్ గా తీసుకోవాలి. నిజానికి లోకేష్ ఆలోచన చాలా మంచి ఆలోచన. ఇటువంటి ఆలోచనని త్వరగా నిర్ణయం తీసుకొని కనుక ఇంప్లిమెంట్ చేసేట్లయితే దాని పరిణామాలు కూడా చాలా త్వరగానే రిఫ్లెక్ట్ అవుతాయి. తద్వారా ఒక మంచి సొసైటీని నిర్మించుకున్నటువంటి వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ మాధవరావు గారు. ఫైనల్ గా హర్షిని మీరు కన్క్లూడ్ చేయండి. సో సార్ చెప్పినట్టు నారా లోకేష్ గారు ఎలా అయితే ఈ స్టేట్మెంట్ చేశారో దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే చాలా బెటర్. అండ్ నా సజెషన్ ఏంటంటే కూడా కొన్ని
యాప్స్ అనేవి వాళ్ళ ఎడ్యుకేషన్‌కి కానీ హెల్ప్ అవ్వచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఐఐటీ, జేఈఈ కానీ, మెడికల్ ఎంట్రన్సెస్ కోచింగ్‌కి కానీ వాళ్ళు ట్రావెల్ చేయరాని పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఆ యాప్స్ యూజ్ చేసుకోవడం అనే ఒక ఫెసిలిటీ ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. దాంతో పాటు ఫోన్ ఎప్పుడైతే 16 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళు యూజ్ చేస్తున్నా కానీ కొంచెం వాళ్ళు ఏం యాప్ యూజ్ చేస్తున్నారు, కంటెంట్ ఏముంటుంది అన్నది 100% పేరెంట్స్ చెక్ చేయాలి. స్కూల్లో మాకైతే వీక్లీ వన్స్ మెడిటేషన్ క్లాస్ అనేది ఉండేది. అలాగే వీళ్ళకి బాడీ ఫిట్‌నెస్ ఎలా ఇంపార్టెంటో మెంటల్ ఫిట్‌నెస్ క్లాసెస్ కూడా పెట్టాలి. అంటే సోషల్ మీడియా గురించి వాడిని ఎడ్యుకేట్ చేయడం. దీన్ని డిజిటల్ లిటరసీ అంటాము. ఈజీగా ఒక లింక్ కొడితే ₹1,00,00,000 వస్తాయి అంటే ఆ పిల్లవాడు డైరెక్ట్‌గా కొట్టేస్తున్నాడు. సో ఏది మంచి, ఏది చెడో మనం లైఫ్‌లో ఎలా చెప్తామో మీ సెల్ ఫోన్‌లో, మీ సోషల్ మీడియాలో కూడా ఏది మంచి, ఏది చెడో అనేది పిల్లలకి స్కూల్ లెవెల్ నుంచే నేర్పించాలి. అండ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పేరెంట్స్‌కి కానీ, వాళ్ళ సో అండ్ సో సైకాలజిస్ట్ కానీ, సైకియాట్రిస్ట్ కానీ ఆ డీటెయిల్స్ అనేవి యాక్సెసిబుల్‌గా ఉంటే మనము ఇంకా కొంచెం బెటర్‌గా చేయొచ్చు. తను కోపం వచ్చే వరకు, మా దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఎప్పుడైతే ఇవి యూజ్ చేస్తున్నాడో అప్పుడే మేమొక సైకియాట్రిస్ట్‌గా, సైకాలజిస్ట్‌గా మేము కౌన్సెలింగ్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళ మెంటల్ హెల్త్ అనేది చాలా బావుంటుంది. అండ్ నా ఫీలింగ్ ఏంటి అంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్‌లో ఇది ఇంప్లిమెంట్ చేస్తే వేరే స్టేట్స్ కూడా ఫాలో అవుతాయి. అండ్ ఐ హోప్ ఇది మోడీ వరకు కూడా రీచ్ అయ్యి ఒక పెద్ద లెవెల్‌లో ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళకిది శిక్షగా అనిపించొచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ వే, ఒక మంచి లైఫ్‌ని మనం వెల్కమ్ చేస్తున్నాం అన్నట్లుగా చూడాలి. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్ యూ టు కాల్ మీ ఫర్ దిస్ డిస్కషన్. చాలా హెల్ప్ అవుతుంది ఇది విన్న వాళ్ళకి కూడా. సోషల్ మీడియా గురించి సార్ కూడా చాలా చెప్పారు. నాకు తెలుసు శ్రీ చైతన్య నారాయణ మేము చదివేటప్పుడు కూడా వాళ్ళ హెడ్ అనే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటదో వీక్లీ మా రిపోర్ట్ కార్డ్స్ చూసి. మాకప్పుడు ఫోన్ లేదు. చిన్న డబ్బా ఫోన్ ఉంటుండే. ఎవ్రీ సండే 4-5 ఇస్తారు. అప్పుడే మేము పేరెంట్స్‌తో మాట్లాడతాం. మిగతా 50 మినిట్స్ మేము వాకింగ్ చేయాలి. సో అప్పుడు రోజులు చాలా బాగుండేవి. అలాంటి రోజులు కూడా ఈ కాలం వాళ్ళకి మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మాధవరావు గారు, హర్షిని మీరు కోరుకున్నట్లే అట్లాంటి రోజులు రావాలని కోరుకుందాం. అంటే వాళ్ళు దీన్ని సెకండ్ ఆప్షన్ గా తీసుకుంటారా లేదా సోషల్ మీడియా లేకపోతే అని ఇంకొక క్వశ్చన్. సో ఎనీవేస్ మాధవరావు గారు, హర్షిని గారు థ్యాంక్ యూ. నిజానికి హర్షిని గారు చెప్పేటటువంటి దాంట్లో ఒక మాట ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ తోటి ఉపయోగించేటువంటి యాప్స్ వేరు, సోషల్ మీడియా వేరు. సోషల్ మీడియా నాశనం చేస్తుంది. ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి యాప్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఏ వీడియోస్ అయినా సరే చూడడానికి మనం కూడా అంటే స్కూల్స్ లో కూడా మేము వాటిని డిస్ప్లే చేసేసి వాటిని పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం అనమాట. కానీ ఎడ్యుకేషన్ పర్పస్ తోటి ఉండేటటువంటి యాప్స్, వీడియోస్ వేరు, బట్ కంప్లీట్ గా సోషల్ మీడియా వేరు. సోషల్ మీడియా ఇట్స్ కిల్లింగ్ ద పీపుల్ అనమాట. కిల్లింగ్ ది టైమ్ అండ్ ఈవెన్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఇట్స్ కిల్లింగ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధవరావు గారు, థ్యాంక్ యూ హర్షి. ఇంతటి చర్చ. థ్యాంక్ యూ.